హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. 70 ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతికి ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈసారి ఆదాయంలో ఖైరతాబాద్ వినాయకుడు రికార్డ్స్ బద్దలు కొట్టేశాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహావినాయకుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకొస్తాడు అందరికీ. మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు. ప్రతి ఏడాదికి ఒక అడుగు పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి నిర్వాహకులు 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు జనాలు లక్షల్లో వస్తుంటారు. ప్రతిరోజు క్యూలో జనాలుంటారు. 9 రోజుల పాటు భక్తులతో పూజలు అందుకున్న మహాగణనాథుడు 10వ రోజున గంగమ్మ ఒడికి చేరుకుంటాడు. ఈ లెక్కల ప్రకారం నేటితో ఖైరతాబాద్ గణేశుడి నవరాత్రులు ముగిశాయి. గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు. మహాగణపతికి మొత్తం ఆదాయం 1,10,00,000 వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు. హుండీ ఆదాయం 70 లక్షలు వచ్చిందని తెలిపారు. హోర్డింగ్లు, ఇతర సంస్థల ప్రకటనల రూపంలో 40 లక్షల ఆదాయం వచ్చిందట. మొదటిసారిగా ఖైరతాబాద్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపును చేపట్టారు. 10 రోజుల్లో ఇంత ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు తెలిపారు.